Welcome, my dear APPSC groups aspirants. I am Ram Gopal, Senior Group 1 Officer and Founder Mentor Kalam IAS Academy Rajahmundry. ఈ రోజు మీతో ఒక మంచి హాట్ టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాను. దట్ ఈస్ గ్రూప్ 1, 2, 3 సచివాలయం మరియు పరీక్షా విధానంలో భారీ మార్పులు, ఏపీపీఎస్సిలో భారీ సంస్కరణలు చేపట్టనున్నారు. సో దిస్ ఈస్ ద టాపిక్. మనందరికీ తెలిసిందే, ఏ జనరల్ ఎలక్షన్లో లేని విధంగా అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను తెలుగు రాష్ట్రాల్లో ఏపీపీఎస్సీ గవర్నమెంట్ జాబ్స్, డిఎస్సి, ఎస్సీ కానిస్టేబుల్ ఇటువంటి జాబ్స్పై ఎలక్షన్ ఎజెండాగా తయారైంది. దానిపై యొక్క నిరుద్యోగుల రెస్పాన్స్ చాలా ప్రభావితం చేసింది. మరి రెండు పార్టీలని మార్చేసింది. అటువైపు ఇటువైపు ఆంధ్రాలో అటు తెలంగాణలో కూడా రూలింగ్ పార్టీలు కనుమరుగైపోయింది. అంత ప్రభావం చూపినటువంటి అంశం ఇది. అందుచేత గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి మరి దీన్ని ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పారదర్శకంగా జరగాలని ఒక భారీ సంస్కరణలకి మరి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇటీవల కాలంలో మనకు తెలుసు, మనకి ఏపీపీఎస్సీ చైర్మన్ గారు గౌతమ్ సవాంగ్ గారు రిజైన్ చేశారు. దీంతో ఈ ఏపీపీఎస్సీలో భారీ రిఫార్మ్స్కి మరి శ్రీకారం చుట్టనున్నారు. అందులో ముఖ్య అంశాలు చూద్దాం. ఎలక్షన్ ప్రామిసెస్ కూడా బలంగా చేశారు. సో అందులో అప్కమింగ్ చేంజెస్లో ముందు జాబ్స్ క్యాలెండర్, దీనిపైన కసరత్తు ఆల్రెడీ ప్రారంభమైంది. 2-3 నెలలకి మనకి ఖచ్చితంగా ఒక పర్టికులర్ జాబ్ క్యాలెండర్ వస్తుంది. సో ఇది ఎంతో శుభసూచకమని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా యాస్పిరెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈసారి మిస్ అయిన నెక్స్ట్ ఇయర్ పోటీ చేయడానికి, పడడానికి, తెలుసుకోవడానికి, చేసిన పొరపాట్లు సరైన విధంగా ప్రిపేర్ అవ్వడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. అలాగే రెండవది, ఓన్లీ 1 స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్, ఆల్ జనరల్ ఎగ్జామ్స్. ఒక స్క్రీనింగ్ టెస్టే. ఇది కర్ణాటక, గుజరాత్లో ఉంది. అదే మోడల్లో మన లోకేష్ గారు మరి ప్రజాగలం పర్యటనలో భాగంగా ఎన్నోసార్లు చెప్పారు. ఇది తీసుకురావడం కూడా చాలా చాలా మేలు జరుగుతుంది పిల్లలకి. అందుకని ఒకే సిలబస్ ఉంటుంది అన్ని ఎగ్జామ్స్కి. డిఫరెంట్ షెడ్యూల్స్ అవసరం లేదు, డిఫరెంట్ నోటిఫికేషన్ అవసరం లేదు. ఆ విధంగా ఆల్ జనరల్ ఎలక్షన్స్ ఎగ్జామ్స్కి ఒకే స్క్రీనింగ్ టెస్ట్ పెట్టబోతున్నారు. ఇదొక మేజర్ రిఫార్మ్గా మనం చెప్పొచ్చు. అలాగే నో ఇంటర్వ్యూ, పారదర్శకత సాధించడంలో ఎటువంటి అనుమానం రాకుండా, మనకు అందరికీ తెలిసిందే, నిన్న మొన్న కూడా పేపర్లో వచ్చింది గ్రూప్ 1 మీద ఈ ఇంటర్వ్యూల్లో 74.5, 75కి మార్కులకి వేశారని. సో ఇట్లాంటి రాకుండా ఉండడం కోసం మరి ఇంటర్వ్యూ బోర్డు ఇంటర్వ్యూ లేకుండా అటు గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3 సచివాలయం. ఇంతకుముందు సీఎం గారు ప్రకటించారు ఇంటర్వ్యూ లేకుండా చేస్తామని, కానీ చేయలేదు. మరి 2018, ముఖ్యంగా 2022 వీటిపై కూడా అనేక అభియోగాలు వచ్చినాయి దీనివల్ల. సో నెక్స్ట్, కంపోజిషన్ ఆఫ్ ఏపీపీఎస్సీ బోర్డ్ విత్ ఎక్స్పర్ట్స్. ఏపీపీఎస్సీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా మంచి ఎక్స్పర్ట్స్తో, రిటైర్డ్ ఆఫీసర్స్, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి తీసుకొని మరి ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేపట్టాలని మరి ప్రభుత్వం ఇది సమాలోచన చేస్తుంది. దీని మీద మనకి ఇప్పుడు గౌతమ్ సవాంగ్ గారు రిజైన్ చేశారు కాబట్టి ఇప్పుడు బోర్డు మెంబర్స్ మార్చడంతో పాటుగా సమూలమైన మార్పు తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా మేలు చేస్తుంది మరి స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి. అలాగే మనకి చేసిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. అఫ్కోర్స్ ఈ ఏదైతే మనం ఇక్కడ చెప్పుకున్నామో ఈ ఓన్లీ 1 స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పడం వల్ల మరి స్క్రీనింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్లోని సిలబస్లో కూడా చాలా భారీ మార్పులు రాబోతున్నాయి. సో ఏదేమైనప్పటికీ మరి ఎక్కడి నుంచి జాబ్ క్యాలెండర్ వచ్చినప్పుడు మార్పులు వచ్చిన ఇబ్బంది ఉండదు. అలాగే యూజ్ ఆఫ్ ఆన్లైన్ టెక్నాలజీ, పర్టికులర్లీ ఐఐటి టెక్నాలజీ, ఏఐ టూల్స్ ఇన్ కండక్టింగ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ చేయాలని, పారదర్శకతను పెంచడమే ప్రధాన ధ్యేయంగా అనేక భారీ మార్పులు జరగబోతున్నాయని తెలుస్తూ ఉంది. ఇందులో మిషన్ మోడ్ కంప్లీషన్, మరి జాబ్స్ క్యాలెండర్లోనే ఈ ఎగ్జామ్ ఎప్పటికి పూర్తవుతుందని, మరి విద్యార్థులకు అనుగుణంగా కావాల్సిన విధంగా ముందుగానే ఎక్కువ సమయాన్ని ఇచ్చి మరి జాబ్స్ క్యాలెండర్, ఎగ్జామ్స్ అప్లికేషన్, ఎగ్జామ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ముందే ప్రకటిస్తారని తెలుస్తూ ఉంది. దీనిపైన భారీ కసరత్తు జరుగుతోంది. మరి 2-3 నెలల్లో ఈ మార్పులన్నీ వస్తాయి. ఇంక సచివాలయం కూడా ఏపీపీఎస్సీ నిర్వహించే విధంగా, మరి అన్ని పోటీ పరీక్షల్ని ఏపీపీఎస్సీ నిర్వహించే విధంగా కృషి జరుగుతోందని మనకి తెలుస్తోంది సమాచారం బట్టి. సో ఏదేమైనా మరి విద్యార్థులందరికీ కూడా మంచి రోజులు వచ్చినాయని చెప్పొచ్చు. మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సచివాలయం, గ్రూప్ 4 ఇటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు.
మరి త్వరలోనే జాబ్స్ క్యాలెండర్ని కోసం ఎదురు చూద్దాం. ఈలోగా మనకి ఏపీపీఎస్సి మొన్ననే గ్రూప్ 2 మెయిన్స్ని పోస్ట్పోన్ చేసింది. సో ఆ పోస్ట్పోన్ కూడా అందరూ కోరుకున్నారు, ఎగ్జామ్స్ ఎలక్షన్స్ వల్ల కావాలని. మరి మేము చెప్పినట్టుగానే మేము అనేక వీడియోలో చెప్పాము, ఆ విధంగానే కన్ఫర్మ్ అయింది. సో ఎప్పుడు డేట్ అనేది కూడా మనం లాస్ట్ వీడియో చర్చించుకున్నాం, మళ్ళీ డబుల్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఏవైనా మంచి అప్డేట్స్ కనుక వస్తే మీ ముందుకు మళ్ళీ వస్తానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.